brothers and sisters from media. ఇంత త్వరలో మళ్ళీ ఇలా కలుసుకుంటామని అనుకోలేదు. ఒక పండగ వాతావరణం పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి పెద్దలందరూ కూడా వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద మెజారిటీతో ఈ ప్యానెల్ని గెలిపించి నోటీస్ బోర్డు మీద కూడా ఎలక్టెడ్ మెంబర్స్ని పెట్టేసి ఒకళ్ళిద్దరు టైలో ఉన్నవాళ్ళు తప్ప పెట్టేసిన వాతావరణం రెండు రాష్ట్రాల్లో కూడా బహుశా మోస్ట్ వాచ్డ్ ఈవెంట్ ఇది. అప్పుడే అడిగారు ఎందుకు 900 మంది కోసం ఇంతమంది కంటే, ఈ 900 మంది ఉన్న ఆర్గనైజేషను 9 కోట్ల మందికి డైరెక్ట్ కనెక్టెడ్, అందుకని ఇట్ వాజ్ ద మోస్ట్ వాచ్డ్ ఈవెంట్. కాబట్టి ఒక విభేదం వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో చివరికి తప్పనిసరిగా ఎలక్షన్స్ కోరుకున్నారు కాబట్టి యునానిమస్ కావాల్సింది ఎలక్షన్కి వచ్చింది. ఎలక్షన్ కమిటీని కూడా అందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీనియర్ మోస్ట్ పీపుల్ కృష్ణమోహన్ గారు, నారాయణరావు గారుతో పాటు కొంతమంది. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో కొన్ని తప్పులు జరిగినా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మంచి వాతావరణంలో సంతోషంగా ఎలక్షన్స్ చేసుకున్నాం. నేను మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయన ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇవాళ డైరెక్ట్ విషయం ఏంటంటే, ఒక మంచి ముహూర్తం చూసాం. మేము ముహూర్తం జనరల్గా మనం భారతదేశంలో నమ్ముతాం కాబట్టి ముహూర్తం చూసాం. ముహూర్తం చూసి 22 బాగుంది ముహూర్తం. అమ్మవారు ఫ్రైడే, ఇట్లాగా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. శ్రీచక్రం వేసుకుంటాను నేను కూడా. పెద్దలందరితో మాట్లాడాం, సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మెగాస్టార్ గారు వారు ఆర్ఎఫ్సీలో ఉన్నారు, మాట్లాడాం, మెసేజ్ పెట్టారు, మండే కలుస్తున్నాం అన్నారు. చెప్పాం రుచాయిగా ఇదని. నాగబాబు గారికి కూడా చెప్పాం, ఇలాగా త్వరలో కలుస్తున్నాం, వచ్చి స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రమాణ స్వీకారం తీసుకుంటాం అని చెప్పాము. అందరిని కలిసాం, పెద్దలు దాదాపు ఇంకా కలుస్తున్నాం. మంత్రి గారిని కలిసాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, వారు హర్షించడం జరిగింది. 22 ముహూర్తం బుక్ చేసి, ఎక్కడది క్లబ్ రెసిప్ట్ ఎక్కడ? నిన్న సాయంకాలం క్లబ్బు మన ఎఫ్ఎన్సిసి మామూలుగా లాస్ట్ టైం పెట్టిన చోటే, అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేద్దాం అని చెప్పి అన్ని సంతోషకరమైన వాతావరణం చేస్తున్నాం. పొద్దున్నే మాజీ అధ్యక్షులు వారు శివాజీ రాజా గారు ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారికి. 31 వరకు, మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను, అక్కడి వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు, కాబట్టి నా టైం ఉన్నంత వరకు 31 వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు, ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి లేదు, నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది. మిగతాది ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడిన తర్వాత నేను క్లియర్గా కొన్ని విడమని చెప్తాను. 2 రోజుల క్రితం న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నరేష్ గారు ఫోన్ చేసి, మేము 22 మార్చ్ ఛార్జ్ తీసుకోవాలనుకుంటున్నాం ముహూర్తం ప్రకారం, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, ఏమైనా చేయవచ్చా అని అడిగారు. లీగల్గా చేయవచ్చండి. ఎనీ టైం ఎలక్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న పంచాయత్ ప్రెసిడెంట్ వరకు కూడా ఎలక్షన్ జరిగిన వెంటనే వాళ్ళకి రైట్ వచ్చేసేస్తుంది. ఆల్రెడీ ఓల్డ్ బాడీ వెనక్కి వెళ్ళిపోతుంది, న్యూ బాడీ విల్ టేక్ ఓవర్, అండ్ లీగల్లీ స్పీకింగ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఓవర్. వి గో హెడ్ 22 మార్చ్ అని చెప్పాను. అలాగే అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఈరోజు ఏదో మాకు యూజువల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటే ఆఫీస్కి వచ్చాను. తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఎవరో ఫోన్ చేశారు, మన శివాజీ గారు ఫోన్ చేశారని చెప్పారు. సార్ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ ఇవ్వమని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, సార్ మీరు బైలాస్ చూసారా, మీరు చూడలేదు, ఒకసారి చూడండి. 31 మార్చ్ వరకు ఇప్పుడున్న ప్రెసిడెంట్కి టర్మ్ ఉంది. ఛార్జ్ కూడా ఎప్పుడు 1 ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి, అప్పటి వరకు తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్ళవచ్చు, మీరు ఒకసారి చూడండి అన్నారు. తర్వాత నేను బైలాస్, తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ షెడ్యూల్ అంతా ఎగ్జామిన్ చేశాను. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు రేజ్ చేసిన టెక్నికల్ అబ్జెక్షన్ మాత్రం కరెక్ట్ అనిపించింది.
technically speaking. And therefore, accordingly, I advised Dr. Naresh and his team, this is the technical objection. Though you have moral right to take over, legal right to take over immediately after getting elected, like President of India, Chief Minister, Prime Minister, the Panchayat President also takes over. Maximum 1-2 weeks time within the getting elected, people get sworn in and they hold their first cabinet meeting also. Similarly, first EC meeting also can be held, was my advice to them. But in the wake of this kind of objection now by the outgoing president, I just conveyed to him, this is their objection. So the decision is left to yourself. But legally speaking, you have every right to take over. But since there is an objection, there is a moral, you are morally prevented from, but not legally. అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. లోక్సభ లాస్ట్ టైము ఏప్రిల్లో జరిగింది, మేలో జరిగింది లాస్ట్ టైం 14, ఇప్పుడు ఏప్రిల్లో జరుగుతుంది. సో లోక్సభ 1 month ముందుకొచ్చి జరుగుతుంది. ఒకవేళ 1 month ముందు జరిగిన దానివల్ల ప్రధానమంత్రి ఆ కుర్చీలో మే వరకు కూర్చోకూడదు అని రూల్ ఉందా? డైరెక్ట్గా అడుగుతున్నా. డైరెక్ట్ అందరూ అడిగేసేయండి, మీరు అడగండి. చెప్తాను. సెకండ్ పాయింట్, బాడీ ఇంకా డిజాల్వ్ కాలేదు, లీగల్గా చెప్తున్నారు, ఆఫీసర్ కూడా చెప్తున్నారు 31st ఉంది, 31st వరకు లీగల్గా ఉంది, టెక్నికల్గా ఉంది, లీగల్గా మీరేం ప్రొసీడ్ అవ్వలేదు. ఎందుకు ఈ 10 days గురించి ఇంత ఇష్యూ ఎందుకు? No, if there is any impediment in his way, it's only moral but not legal. Legally, he has every right to take charge immediately. That's my clarification. This is all automatic. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తామో, the president becomes a lame duck president. He will not have any powers. It's a lame duck. It's a legal term. Lame duck prime minister, lame duck president. Once election notification is given, and if election results are once result declared, the new person becomes president-elect, then the outgoing president will not have any powers at all. Yes, it is for him to take a decision when to take charge, when to be sworn in. This is a legal position. బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్, దానికి సమాధానం నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. గత టర్మ్లో జనరల్ సెక్రటరీగా నేను పని చేయలేని లేదు అని చెప్పాను, అవకతవకలు జరిగినాయని చెప్పాను, 2 సంవత్సరాల ఆడియో రికార్డ్ మాయమైపోయింది కొన్ని కారణాల వల్ల చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్. మనిషి చనిపోతే మెంబరు వెంటనే మా నుంచి 2 లక్షలు ఇచ్చి అది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే. ఇది వాళ్ళ మీద గౌరవంతో, మా మీద గౌరవంతో బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి అడిగితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కనుక ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే 2 lakh rupees మా ఇవ్వడానికి ఉండదు. మోస్ట్ క్రూషియల్, ప్రతి మెంబర్కి కూడా ప్రాణాంతకం ఏమైనా పరిస్థితి వస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆఫీస్లో సురేష్ని అడిగితే అందరి ముందు చెప్పాడు, 2 లక్షలది 3 లక్షలు చేయబోతున్నాం కాబట్టి నేను వచ్చిన తర్వాత చేద్దామన్నారు. ఇది కరెక్టా? You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.